సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. పాలు తీసుకోండి. పాలు దేవుంది సుధా, తర్వాత తాగచ్చు. రా ఇలా కూర్చో. నేనంటే ఎంత ఇష్టం అండి మీకు? చచ్చేంత ఇష్టం. ఒకవేళ చనిపోతే చీకటికి చావుంటుందా సుధా? భార్య భర్తలు మీ అభిప్రాయం ఏంటి? భార్య అంటే ఒక ఐటమ్ బాంబ్ లాంటిది, మొగుడు టైం బాంబ్ లాంటివాడు. వాడికి టైం వస్తే గానీ పేలడు. అదే భార్య ఎప్పుడు పడితే అప్పుడే పేలచ్చు. ఎవడ నువ్వు? నేను నీ అంతరాత్మని. అదేంటి ఎంత దునపోతా కదా, అడిగి పందిలా ఉన్నావు. అమ్మో దయ్యం, ఎవరు నువ్వు? నీ అంతరాత్మని. అదేంటి అంత ముసలుగా ఉన్నావు? ముఖానికి మేకప్ వేయగలవు కానీ మనసుకు మేకప్ వేయగలవా? పిచ్చి పిచ్చేసాలు ఇస్తున్నావేంటి? నీదే మాత్రం తగ్గకు. వాడు కొట్టాడు కదా, నువ్వు 2 కొట్టు. ఏరా కట్టం తీసుకున్నావు కదరా, నన్నే కొడతావా? రాకెట్ దారి తప్పి వేరే గ్రహం మీదకి వచ్చేసింది. ఓ మై గాడ్, ఓ నా దేవుడా. ఏ లిండా, అందరూ భయపడినప్పుడు నువ్వు కూడా భయపడాలిగా. నేను నెల తప్పితేనే భయపడిన, దారి తప్పితే ఎందుకు భయపడాలి? లిండా, నాకు ఇక్కడ ఏదో గుడ్డ దొరికింది. ఎండలు ఉంటాయి కాబట్టి దీన్ని టెంట్ గా వేసుకుని దానికి ఎంత పడుకోవచ్చు. మీరు అనుకున్నట్టుగా ఇది పెద్ద గుడ్డగా మీరు భావిస్తున్నారు, కానీ ఇది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గ్రహం మీద పాకుంటూ కామెడీ చేసిన పటాష్ ప్రకాష్ డ్రాయర్. ఇక్కడ బొగ్గు గన్లు చాలా ఉన్నాయి. ఇవి భూగ్రహాన్ని తీసుకెళ్లి అమ్ముకుంటే కోటీశ్వరులు. ఓ మై గాడ్, మిత్రులారా అందరూ వినండి. నేను బయోయాక్టివ్లో ఒకసారి చూసి పరిశోధిస్తాను. ఇదిగో జాక్, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నువ్వు అనుకున్నట్టుగా అది బొగ్గు గను కుప్పలు కాదు, అప్పారావు తీసి పారేసిన మేకప్ కుప్పలు. ఈ రోజు ఏంటి మీరే చెప్పాలి. నీ పెళ్లి చూపులు. మరి రేపు నీ తద్దులో ప్రయాణం ఎలా జరిగింది? ప్రయాణం బస్సులోనే జరిగింది సార్. మనకు బాగా సిక్కాడు. జరగాలి జరగాలి. సరే కూర్చోండి. మీరేమైనా అడగాల్సి ఉంటే అడగండి. ఈ మంత్ కరెంట్ బిల్ కట్టారు. అదే మా అమ్మాయి. ఇదేంటి ఏం కాకుండా అంటుంది. ఆటాడుకుందావురా అందగాడ. వచ్చే నీ ముఖం అంటే పైల్స్ ఉన్నాయని తెలుసు కదే, ఎందుకు అలా గుద్దేశావు? చేస్తాను. ఏనాడైనా పెళ్ళైన దగ్గర నుంచి ఏమైనా అచ్చట ముచ్చట ఏమైనా ఉందా? పువ్వు మీద మాలాలని తొమ్మిదికున్న ఓపిక లేదే. ఏనాడిపోయే వయసులో ఇంకా వాళ్తే ఏంటి, వాళ్ళపోతాయేంటి? ఏం లేదు బావా, చూడుకో. హ్యాపీగా చక్కగా కూర్చో. అమ్మ కడుపు కాదు, ఏమైనా మాట్లాడు బావా. పెద్ద గుద్ద మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. మాట